అనగనగా రామవరం అనే ఊరిలో ఒక మర్రి చెట్టు మీద ఒక దయ్యం నివసిస్తూ ఉండేది. దాని పేరు మంచి దయ్యం. అది చిన్నపిల్లలు ఏడిస్తే అస్సలు చూడలేదు. వెంటనే వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తుంది. అదే ఊరిలో అపూర్ణ తన భర్త 2 పిల్లలతో కలిసి ఉండేది. తాను రాజుగారి తోటలో పనిచేస్తూ పిల్లల్ని చదివించేది. ఒకరోజు అపూర్ణ 2 పిల్లలతో ఇలా అంది. నేను రాజుగారి తోటకు వెళ్ళి వస్తా, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లో ఉండండి అని చెప్పి బయటికి వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపుకి లక్కీ ఇలా అంది. అన్నయ్య, నాకు ఇంట్లో బోరు కొడుతుంది. మనం స్కూల్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకొని వద్దాం. వద్దురా, అమ్మ మనల్ని ఇంట్లోనే ఉండమని చెప్పింది కదా. మళ్ళీ అమ్మకి తెలిస్తే మనల్ని తిడుతుంది. అమ్మ వచ్చాక చెప్పి వెళ్దాం. అమ్మ వచ్చాక మనల్ని వెళ్ళనివ్వదు. ఎప్పుడే వెళ్దాం మనం అని అంటుంది. బిట్టు కూడా సరే అని లక్కీని తీసుకొని వెళ్తాడు. అలా వాళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అప్పుడు లక్కీ, అన్నయ్య, ఇక్కడ ఎవరూ ఆడుకోవడానికి లేరు. ఇప్పుడు ఏం చేద్దాం? మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం రా అని అంటాడు. దానికి లక్కీ ఒప్పుకోకుండా ఇంటికి రాను అని ఏడుస్తుంది. అలా ఏడుస్తున్న తనని మర్రి చెట్టు ఉన్న దారిలో తీసుకొని వెళ్తాడు బిట్టు. లక్కీ ఏడవడాన్ని చెట్టు మీద కూర్చున్న మంచి దయ్యం చూస్తుంది. లక్కీ ఏడవడం చూసిన మంచి దయ్యం వెంటనే కిందకి వచ్చి ఇలా అంటుంది. అని అడుగుతుంది. అప్పుడు లక్కీ నాతో ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు అని చెప్తుంది. అయ్యో, నువ్వు ఏడవకు, నీతో ఆడుకోవడానికి నేనున్నా కదా, మనం ముగ్గురం ఆడుకుందాం. నువ్వు నాతో డైలీ ఆడుకుంటావా? నేను డైలీ నీతో ఆడుకుంటా అని చెప్తుంది. అప్పుడు బిట్టు ఇలా అంటాడు. మనం దయ్యంతో ఆడుకుంటున్నామని అమ్మకి తెలిస్తే తిడుతుంది లక్కీ. అయితే మన మంచి దయ్యంని ఇంటికి తీసుకెళ్దాం, అమ్మకి చెప్పి ఆడుకుందాం అని అంటుంది. అలా ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. మధ్యలో లక్కీకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఇలా అంటుంది. అన్నయ్య, మనం మంచి దయాన్ని అమ్మకి చూపించే ముందు అమ్మని ఆట పట్టిద్దాం, సరదాగా ఉంటుంది అని చెప్తుంది. దానికి బిట్టు మంచి దయ్యం కూడా సరే అంటారు. అలా వాళ్ళ ముగ్గురు ఇంటికి వస్తారు. ఇంట్లో బిట్టు లక్కీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ అమ్మ వాళ్ళని చూసి ఇలా అంటుంది. ఎక్కడికి వెళ్ళారు పిల్లలు? నేను ఇంట్లోనే ఉండమని చెప్పి వెళ్ళాను కదా అని అంటుంది. అప్పుడు బిట్టు, చెల్లి ఆడుకుంటా అంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం అమ్మా అని అంటాడు. అమ్మ చాలాసేపటి నుండి ఆడుకొని నాకు బాగా ఆకలిగా ఉంది. నాకు తినడానికి ఏమైనా పెట్టవా అమ్మా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ సరే అని రొట్టెలు చేస్తుంది. రొట్టెలు చేసి పక్కన పెట్టగానే మంచి దయ్యం దాన్ని తినేస్తుంది. దాన్ని చూసిన అపూర్ణ ఇలా అంటుంది. అదేంటి, నేను ఇప్పుడే కదా ఇక్కడ రోటీని పెట్టాను, ఇక్కడ లేదేంటి? పిల్లలు, మీరు తీసుకొని ఏమైనా తిన్నారా అని అడుగుతుంది. దానికి లక్కీ బిట్టు మేం తినలేదు అని చెప్తారు. సరే అని మళ్ళీ రొట్టెలు చేస్తుంది. ఈసారి కూడా చేసిన రొట్టెలన్నీ మంచి దయ్యం తినేస్తుంది. అప్పుడు అపూర్ణ, అయ్యో, నేను పెట్టిన రొట్టెలన్నీ ఎటు మాయమయ్యాయి? ఎవరు తిన్నారు? అప్పుడు లక్కీ ఉండి ఇలా అంటుంది. అమ్మ, నువ్వు కంగారు పడకు, నువ్వు చేసిన రొట్టెలన్నీ మా ఫ్రెండ్ తినేసింది అని చెప్తుంది. కానీ అక్కడ అపూర్ణకి ఎవ్వరూ కనపడరు. మంచి దయ్యం, నువ్వు మా అమ్మకి కనిపించి అని చెప్పగానే మంచి దయ్యం అపూర్ణకి కనిపిస్తుంది. మంచి దయ్యాన్ని చూసిన అపూర్ణ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. తర్వాత ఇలా అంటుంది. ఎవరు నువ్వు? మా పిల్లలతో ఎందుకు మా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది. దానికి మంచి దయ్యం, పిల్లలతో ఆడుకోవడానికి వచ్చాను అని చెప్తుంది. అప్పుడు బిట్టు జరిగింది మొత్తం వాళ్ళ అమ్మకి చెప్తాడు. అప్పుడు అపూర్ణ ఇలా అంటుంది.
నువ్వు మా పిల్లలతో ఆడుకోవడం ఎవరైనా చూస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి ఎవరూ లేనప్పుడు మీరు ముగ్గురు ఆడుకోండి అని చెప్తుంది. దానికి ముగ్గురు సరే అంటారు. అలా లక్కీ, బిట్టు, మంచి దయ్యం రోజు కలిసి ఆడుకుంటారు. సాయంత్రం అవ్వగానే మంచి దయ్యం వెళ్ళి చెట్టు మీద పడుకుంటుంది. అలా వాళ్ళ ముగ్గురు మంచి స్నేహితులుగా మారుతారు. రోజు స్కూల్ నుండి వచ్చిన తర్వాత బిట్టు, లక్కీ, మంచి దయ్యం ముగ్గురు ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు. పిల్లలు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్ని చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ, బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకు. నేను మీ మంచి దయ్యం.